హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ది ఫుల్ డెమో మీకు ఈ వీడియోలో చూపెడతాను. అది ఎలా చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, డెమో ఎలా చేయాలని మీకు అన్నీ చూపెడతాను. ముందుగా అయితే మనం కవర్ అనేది ఓపెన్ చేసుకుందాం. మిషన్ అదే మీకు చూపెడతాను చూడండి. ఇది 9 kg వాషింగ్ మిషన్. దీంట్లో మీకు ఏమేమి యాక్సెసరీస్ వస్తుంది, అది ఎలా ఫిట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపెడుతుంటాను. మీరైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చూశారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంది. దీనికి పాన కూడా ఇచ్చారు, అక్కడే ఉంటుంది. ఇది లాక్స్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్రమ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. ఇది వచ్చేసి మనకు యాక్సెసరీస్ ఉంది. దీంట్లో ఒకటి ఇన్లెట్ పైప్ ఇస్తారు, లాక్లు, స్క్రూస్ అవన్నీ ఇస్తారు. దీని వెనకాల డబ్బా ఎప్పుడు పడేయకండి, దాంట్లోనే ర్యాట్ బీటింగ్ అనేది ఉంటుంది. ఇది చూసారు ర్యాట్ మ్యాట్. ఇది ర్యాట్ మ్యాట్ కవర్ చేయడానికి యాంటీ ర్యాట్ మ్యాట్. దీన్ని ఎందుకంటే మనకు ఎలకలు పోకుండా ఉండడానికి అక్కడ పెడతారు. ఇది చూశారు కదా, మన ట్రాన్స్పోర్టేషన్ లాక్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి లాక్స్ కూడా ఇస్తారు అవి క్లోజ్ చేయడానికి. ఇవన్నీ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, 4 స్టిక్కర్స్ ఇస్తారు 4 రాడ్లకు. అవి అలాగే ఎలా పెట్టాలో మీకు చూపెట్టాను, చూసుకోండి. ఇవి వచ్చేసి మనకు స్క్రూలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు యాంటీ ర్యాక్ అనేది పెట్టడానికి, ర్యాట్ బీటింగ్ కాకుండా ఉండడానికి. ఇది కెమికల్ కూడా ఉంటుంది దీంట్లో. దానివల్ల మనకి ఇక్కడ ఇస్తారు ఫిట్టింగ్కి 4 స్క్రూలు ఇస్తారు. అది 4 స్క్రూ ఫిట్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏదైనా కావాలంటే అక్కడ డ్రైన్ పంప్ ఉంది కదా, అది రిమూవ్ చేసుకోవడానికి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెక్ చేసుకోవడానికి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీ ఇంట్లో లెవలింగ్ అనేది లేకుండా ఉండడానికి మిషన్ అనేది ఎక్కువ వైబ్రేషింగ్ అవుతుంది కదా, ఇలా ఊగుతూ ఉంటుంది. దానివల్ల మనకు పాన ఇచ్చారు కదా, దాంతో మనము కింద లెగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా వైబ్రేషన్ ఎక్కువ అవుతుంటే మాత్రం మీ లెగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వైబ్రేషన్ కాకుండా ఉంటుంది, లెవలింగ్గా ఉంటే మనకు మిషన్ అనేది ఫ్యూచర్లో. ఇది మనకు వాషింగ్ మిషన్ అడాప్టర్ ఉంది. దీనికి ఇలాంటి ట్యాప్లకు మాత్రం ఈ పనిచేయవు. మనకు వాషింగ్ మిషన్కి సపరేట్ ఉంటుంది ట్యాప్, ఇది పెట్టుకోవచ్చు. 4 స్క్రూస్ ఉంటాయి. 4 స్క్రూస్ని రిమూవ్ చేసుకొని మంచిగా ఫుల్ టైట్ చేసుకుంటే వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది. చూడండి, మీకు చూపెడతాను ఎలా టైట్ చేస్తున్నాను. చూసారు కదా, స్క్రూలన్నీ మాత్రం టైట్ చేసుకోవాలి. 4 స్క్రూలు మొత్తం టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్క్రూ డ్రైవర్తో కానీ ఏదన్నా ఉంటే మళ్ళీ టైట్ చేసుకోవచ్చు అని మీకు చూపెడుతున్నాను. అదేవిధంగా మీరు కూడా చేసుకోవచ్చు టైటింగ్ అనేది. ఇది వాటర్ లీకేజ్ కాకుండా ఉండడానికి మనకి ఈజీగా వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. వాటర్ లీకేజ్ అనేది కాదు, వాషింగ్ మిషన్ ట్యాప్ ఉంటే మాత్రం, వేరే ట్యాప్లు ఉంటే మాత్రం వాటర్ లీకేజ్ తప్పకుండా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూశారు కదా, మనకు ఫుల్ వాటర్ ప్రెషర్ కూడా ఉంది. ఇది థ్రెడ్ అనేది టైట్ చేస్తే మనకు పైనుండి అనేది వాటర్ లీకేజ్ అనేది కాదు. ఫుల్ టైట్ చేసుకున్నారనుకో ఫ్యూచర్లో ఇక అది ఉయ్యడానికి ఛాన్సెసే ఉండదు. ఇలా టైట్ చేసుకుంటే చూశారు కదా, ప్రెషర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకు వాషింగ్ మిషన్ ట్యాప్ కూడా మనకు ఇది కనెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పైప్ అనేది మీకు ఎలా చూపెడతాను చూడండి. గ్యాస్ రెగ్యులర్ లెక్కనే కింది కంటేనే మాత్రమే అది అక్కడ కూర్చుంటుంది. మీరు అలాగే పెడితే మాత్రం కూర్చోదు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫిల్టర్ అనేది వీక్లీ 1 టైం 1 మంత్కి ఒకసారి అనేది క్లీనింగ్ అనేది చేసుకోవాలి. చూశారు కదా, ఇది తర్వాత థ్రెడ్ టైప్ ఉంటుంది. దీన్ని మనము టైటింగ్ అనేది చేసుకుంటే వాటర్ లీకేజ్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫుల్ టైట్గా చేసుకోవాలి. మళ్ళీ తీయడానికి పెట్టడానికి కాకుండా వాటర్ లీకేజ్ కాకుండా ఉండడానికి ట్యాప్ అనేది ఆన్ చేసాను. ఇక్కడ చూసారుగా వాటర్ అనేది 1 డ్రాప్ కూడా కావట్లేదు. ఇది వచ్చేసి మిషన్ది. దీంట్లో బాక్స్ అనేది ఎలా తీయాలి, ఎక్కడెక్కడ ఏమి వేయాలి అనేది మీకు అక్కడ చూపెడతాను. ఇక్కడ పుష్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని పుష్ చేస్తే ఈ బాక్స్ అనేది కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది 2024 నుండి 26 మిషన్ కొత్తది. ఇది మనం మిషన్ ఎలా ఆన్ చేస్తాం మీకు ఈ వీడియోలో మొత్తం చూపెడతాను. ఇది లబ్బర్ అనేది కూడా మీకు మరకలు అవుతుంటాయి కదా, ఫస్ట్ నుండి మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే లబ్బర్ మరకలు కాకుండా ఉంటాయి. ఇది ట్రైన్ మోటార్. వీక్లీ 1 టైం అయినా 1 మంత్కి ఒకసారైనా ఫుల్గా క్లీన్ అనేది చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు లోపల ఉన్న డస్ట్ అనేది స్టీలింగ్ అంతా మొత్తం ఇక్కడి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మొత్తం మీరు క్లీనింగ్ చేసుకుంటేనే మీకు మిషన్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసారు ఇది ఆన్ బటన్, ఇది ఆన్ చేసి మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఆన్ అయిన తర్వాత మనకు రొటేట్ అయినా ఇది దీన్ని తిప్పుకోవచ్చు. ఆప్షన్ అనేది మనకి ఏ ఆప్షన్ కావాలంటే అన్ని ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, కాటన్ బట్టలలో కాటన్ బట్టలు వేసుకోవచ్చు 9 జతలు. ఇట్లా మనకు తిప్పుతా అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇది కాటన్ బట్టలో 9 జతల బట్టలు వేసుకోవచ్చు. కాటన్ ప్లస్ కాటన్ కూడా ఆప్షన్ ఇంకోటి ఉంది. దీంట్లో ఆయిల్ మరకలు కానీ కాలర్ దగ్గర ఎక్కువ డస్ట్ ఉన్న బట్టలు వేసుకోవచ్చు. ఓన్లీ కాటన్. మిక్స్ ఫ్యాబ్రిక్ అంటే అన్ని మిక్సింగ్ చేసుకుని వేసుకోవచ్చు. 5 జతలు కానీ 6 జతలు కానీ వేసుకోవాలి. ఈజీ కేర్ అండ్ డస్ట్ తక్కువ బట్టలు కానీ స్కూల్ యూనిఫామ్లో కానీ వేసుకోవచ్చు. ఇది సైలెంట్ వాష్. దీంట్లో ఏమంటే RPM తక్కువ ఉంటుంది. ఇది 800. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు మిక్సీలో చూసారా 1000 ఉంది. ఇది మనకు 800 ఉంటుంది. సైలెంట్ వాష్ ఉంటుంది. ఒకవేళ బెడ్రూమ్ దగ్గర పెట్టుకున్న ఎక్కడన్నా కావాలంటే మనకు సైలెంట్ వాష్లోనే వాష్ అవుతూ ఉంటుంది. స్పిన్ అనేది ఎక్కువ కాదు. స్పిన్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ టైంలో మనకు టైమింగ్ అనేది సౌండ్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది.
ఇది వచ్చేసి ఎలర్జీ కేర్. ఇన్ఫెక్షన్ బట్టలు ఏమైనా ఉన్నా కూడా ప్రెగ్నెంట్ లేడీలు కానీ మనకు ముసలోళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అవి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. బేబీ కేర్ అంటే చిన్నపిల్లల బట్టలు, ఈ రెండు స్టీమ్తోనే అవుతాయి. సరే అండి, చిన్నపిల్లల బట్టలు కానీ అలాంటి ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది బేబీ స్టీమ్ కేర్ ఉంది. ఇది ఇక్కడ తగ్గిస్తామా మనకు తగ్గిపోతూ ఉంటుంది. మనకు అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. అన్ని టెంపరేచర్ కానీ ఆర్పిఎం కానీ ఏది పడుతుంది అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు డెలికేట్ స్మూత్ బట్టలు, చమ్కీ బట్టలు ఉంటాయి కదా, దీంట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది షెటర్లు వేసుకోవచ్చు. షెటర్లు కానీ మనకు బెడ్షీట్లు కానీ ఏదన్నా ఒకటి 2 జతలు వేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఇప్పుడు మీరు చెప్పేది స్పోర్ట్స్ వేర్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ బట్టలు ఏమంటే దీంట్లో వేసుకోవచ్చు. 52 మినిట్స్ టైం పడుతుంది. 40 ఆర్పిఎం ఉంది, 800 ఆర్పిఎం ఉంది, 40 ఏమో హీట్ వాటర్ వస్తాయి. కిక్ వాష్ మీరు అన్నారు కదా, ఇప్పటికి 30 మినిట్స్ టైం పడుతుంది. 20 టెంపరేచర్, 800 ఆర్పిఎం. దీంట్లో మీరు వేసే బట్టలు 2 జతల బట్టలు వేయాలి. అంతేనా? 2 జతల బట్టలు మాత్రం వేయాలి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, నేను 6 బట్టలు వేస్తా, 8 జతలు 9 జతలు అట్లా వేస్తే మీకు వాష్ క్వాంటిటీ రాదు. ఇచ్చింది 2 పేర్స్కే, మీకు మాన్యువల్లో కూడా ఉండదు. మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. 2 జతలు 1 జత మాత్రమే. అన్నీ ఉన్నాయి సార్. ఇది మనకు బెడ్షీట్లు కూడా వేసుకోవచ్చు దీంట్లో, డ్యూవెట్లో. సరే, బెడ్షీట్లు వేసుకోవచ్చు. ఇందులో షెటర్లో వేసుకోవచ్చు. ఇది బెడ్షీట్ది 1 అవర్ 30 మినిట్స్. హ్యాండిల్ అండి, అంటే దొడ్డి ఉంటాయి కదా, ఈ టప్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా, ఇలాంటి పౌడర్ వేసుకొని ఇక్కడ వేయాలి. దీంట్లో వేస్తే మనకు క్లీనింగ్ అనేది అవుతూ ఉంటుంది. టప్ క్లీన్ ఆప్షన్కి ఇట్లా టీసీఎల్ అనే ఆప్షన్ వస్తుంది. సరే, దీంట్లో టెంపరేచర్ రాదు, ఆర్పిఎం రాదు, ఏది రాదు. ఓన్లీ వాష్ తిరగడానికే పనిచేస్తుంది. హీట్ వాటర్ ఏం రావు దీంట్లో టప్ క్లీన్లో. అంటే మనం పెట్టం కూడా మీకు టప్ క్లీన్ ఆప్షన్లో టెంపరేచర్ పనే చేయదు, ఏం రావు. ఇది ఎనర్జీ మొత్తం. డౌన్లో సైకిల్ ఏమిందని జాడిస్తుంది, ఆరబెడుతుంది, బస్ అంతే. స్పిన్ అండ్ రిన్స్, ఈ 2 ఆప్షన్లే ఉన్నాయి దీనికి. సరేనా, డౌన్లోడ్ సైకిల్ అనేది పెరుగుతుంది. కిక్ 30లో మనకు టెంపరేచర్ పెంచుకోవచ్చు. టైం కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీంట్లో. కానీ వేడి నీళ్ళతో కాదు, వేడి నీళ్ళతో ఉడుకుతుందా ఇటు కనిపించదా? ఇవి స్టార్ట్ చేస్తే కనపడతాయి. ఇటు వచ్చేసి మనకు స్టార్ట్ చేయకుండా కనబడతాయి. డిఫాల్ట్ మిక్స్ ఆప్షన్ పెట్టి ఇది పెట్టుకున్నారనుకోండి, మనకు కొంచెం టైం అనేది ఎక్కువ పెడతాయి. ఈ డిస్ప్లేలో మీరు ఏది టచ్ చేసినా టైం అనేది ఎక్కువనే పెరుగుతూ ఉంటుంది. ఇగో ఇది వచ్చేసి మనకు రిన్స్ ఉంది కదా, రిన్స్ ప్లస్ అంటే ఇక్కడ 1 టైం జాడిస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంకో టైం జాడిస్తూ ఉంటుంది. సరేనా, 2 టైమ్స్ జాడిస్తుంది ఇది మనకి. ఇదేమో ఫ్రీ వాష్. ఇది వచ్చేసి మనకు ఫ్రీ వాష్ అంటే మిషన్ బట్టలన్నీ మిషన్లో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ నానబెడుతుంది. అప్పుడు మనం లిక్విడ్ అనేది ఇక్కడ వేయాలి, కొంచెం ఈ ప్లేస్లో వేయాలి లిక్విడ్. సరేనా, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఏమంటే, మనకు డిలే టైం ఉంది దీంట్లో. డిలే ఏంటది? ఇప్పుడు 3 అవర్స్ నుండి 19 అవర్స్ దాకా పనిచేస్తుంది ఇది. ఏంటి మళ్ళీ చెప్పండి అది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు కదా సార్, ఇప్పుడు మన 1 o'clock వస్తారు. మీరు 1 o'clock టైం పెట్టుకున్నారు అనుకోండి, ఆ టైంకి స్టార్ట్ అవుతుంది మిషన్. ఇది ఓకేనా? వైఫై ఇది కనెక్షన్ ఎట్లా చెప్పారు, మనకి ఎంత కావాలని దాంట్లో పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ దీంట్లో సెట్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ఆర్పిఎం. మనకి ఇప్పుడు ఎక్కువ మనకు డ్రై చేసుకోవాలంటే దీంట్లో ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి కదా, బీప్ సౌండ్ని బంద్ చేసుకోవడానికి రిన్స్ ప్లస్ ఫ్రీ వాష్ 3 seconds హోల్డ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ సౌండ్ రాకుండా ఉండాలి. ఇప్పుడు సౌండ్ అనేది రావట్లేదు కదా, ఆఫ్ అయిపోయింది, మ్యూట్లో పడ్డది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇది లాంగ్ ప్రెస్ 3 seconds హోల్డ్ చేస్తే మనకి బజర్ అనేది పోతుంది. ఇప్పుడు బజర్ సౌండ్ అనేది వస్తుంది. బట్ ఇది సౌండ్ వస్తేనే బెటర్. ఇక్కడ చైల్డ్ లాక్ ఉన్నాయి, డిలే అండ్ ఉన్న యాడ్ ఐటమ్స్. చైల్డ్ లాక్ ఇక్కడ 3 seconds హోల్డ్ చేసి పెట్టాలి. దీన్ని కూడా చైల్డ్ లాక్ సిఎల్ అని పడ్డదా, ఈ ఆప్షన్ అనేది ఏం చేంజ్ కాదు. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా దీన్ని ప్రెస్ చేయడానికి తీయడానికి ఉండదు. మళ్ళీ రిమూవ్ చేసుకోవాలంటే ఈ 2 ప్రెస్ చేయాలి. ఓకేనా, లాక్ అనేది పోయింది. ఇప్పుడు నాప్ అనేది తిరుగుతుంది. ఇది లిక్విడ్ వేసుకోవడానికి మేడం, ఇది కంఫర్ట్ వేసుకోవడానికి. సరేనా, ఇది ఫ్రీ వాష్ కొరకు ఫ్రీ వాష్ చేసుకోవడానికి. ఫ్రీ వాష్ అంటే ఇక్కడ ఉంది కదా 15 నిమిషాలు.